ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. నిన్న సీఎం సారు మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక దిక్కు, హరీష్ సార్ ఒక దిక్కు అన్నట్టే అయింది అసెంబ్లీలో. అధికార పార్టీల మాటలను మీదుంచుకోకుండా ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లెక్క తిప్పుకొచ్చిండు. తొలిసూరి నీళ్ల మంత్రిగా హరీష్ సారే చేసిండు కాబట్టి ప్రతిపక్షం కూడా సార్నే ముంగట పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు సారే రికాం లేకుండా ఆయన్ని అడ్డేసి తవ్వు పక్క పండి దొరికిన టిఫిన్ తిని ఎండకు ఎండి వానకు దడిసి రికార్డ్ టైంలో ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేపించేటట్టు కేసీఆర్ సార్ దర్శకత్వ పర్యవేక్షణలో ఉరుకులు పరుగులు పెట్టించిండు. అందుకే నీళ్ల ముచ్చట్ల హరీష్ సారు గవర్నమెంట్ లో నిందలకు పొందుగా కౌంటర్ ఇచ్చిండు. ఇక వాళ్ళంతా మేడిగడ్డ టూర్ వేసే దాని మీద కూడా సార్ కౌంటర్ ఇచ్చిండు. మేడిగడ్డ మీద ఎంక్వైరీ ఎర్రి కఠిన చర్యలు తీసుకోరి, కానీ రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెట్టకూరి అని అనుకొచ్చిండు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగము, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 550 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల వాడకము, వీటన్నిటి సమాహారం కాళేశ్వరం. పోతా పోతా నీళ్లతో నిండిన మల్లన్న సాగరు, రంగనాయక సాగర్లను చూసిపోరి అని సర్కార్కు సురుకు తలిగించిండు. నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు వెళ్తా ఉన్నారు సంతోషం, వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, గలగలా బారుతున్న కూడవెల్లి వాగు, ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈ రోజు కూడా కూడవెల్లి వాగు గలగల వారుతుంది. పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి.